ఆహా! ఈ ఇడ్లీలు తింటా ఉంటే ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఇంట్లో ఈరోజు కరెంటు పోయింది. కరెంటు పని మిక్సీకి కరెంటుతో పని లేకుండా ఈరోజు సాంబార్ ఈ విధంగా ట్రై చేసిన. సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ మటుకు. ఎంత టేస్ట్‌గా ఉందంటే అంత టేస్ట్‌గా ఉంది తింటా ఉంటే. మన ఈ ఫాస్ట్ కాలంలో కరెంటు, మిక్సీ లేనిది పని జరగదు. అట్లాంటిది ఈరోజు మిక్సీ లేనిదే ఎంత బాగా సాంబార్ చేసిన అంటే అంత బాగా సాంబార్ చేసిన. ఈ విధంగా చూడండి మీరు కూడా. అంత టేస్ట్గా కూడా వచ్చింది సాంబారు. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్గా వచ్చింది. ఈ విధంగా చేసినాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పే పద్ధతి నచ్చితే చూడండి ఈ విధంగా చేసిన. తెల్లగడ్డ ఒక్కటి అట్లా కచ్చాబచ్చగా చిన్న రోల్లో దంచుకొని తర్వాత వేసేసిన అండి. అంత టేస్ట్గా వచ్చింది సాంబార్ మటుకు. మనకి ఎలక్ట్రానిక్ సామాన్లు మన లైఫ్లో ఒక పార్ట్నర్ అయిపోయినాయండి. అవి కూడా అవి లేనిది ఏం పని జరగదు మనకు. మిక్సీ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏమన్నా కానీ. వర్షం దెబ్బకు మా ఇంట్లో ఈరోజు కరెంట్ వెళ్ళిపోయింది. సాంబార్ ఎలా చేయాలని చూస్తే యూట్యూబ్లో చూసి ఈ విధంగా చేసిన. ఫస్ట్ టైం ఈ విధంగా చేయడం.